వస్తుంది. పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను అధిష్టానం మార్చేసింది. అందులో తాజాగా 2 తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను మార్పు అనేటటువంటిది సౌత్ ఎంట్రీ గురించి భారతీయ జనతా పార్టీ సాయశక్తుల ప్రయత్నం కొనసాగిస్తుందనేటటువంటి అంశాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ ఊహించినట్టుగానే తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా కేంద్ర కేబినెట్ మంత్రి జి కిషన్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియమించడం అనేటటువంటిది అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. మరో అంశం, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధరేశ్వరిని నియమించినటువంటి అంశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పురంధరేశ్వరి గారిపై గతంలో కూడా అంటే తాను అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు కూడా చర్చకు ఎక్కడ రాలేదు. తాజాగా జరిగినటువంటి పరిణామాలు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాబోయేటటువంటి ఎన్నికలను ఎదుర్కోవాలనేటువంటి అంశంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షులను మార్పుతో మరింత పటిష్టంగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి అంశంతో కేంద్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులుగా కిషన్ రెడ్డిని మరియు పురంధరేశ్వరి గారిని నియమించడం అనేటటువంటిది మనం గమనిస్తున్నాం. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని మారుస్తారనేటటువంటి చర్చ ఓపెన్గానే కొనసాగింది. ఆ చర్చలన్నిటికీ ఆధారభూతంగా, ఆ చర్చలన్నిటికీ ఆయుపట్టుస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా జి కిషన్ రెడ్డి గారిని నియమిస్తూ కేంద్ర బీజేపీ కార్యవర్గం ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. 2 రాష్ట్రాలలో కూడా నూతన అధ్యక్షుల ఏర్పాటు, నూతన అధ్యక్షుల నియామకంతో నూతన ఉత్సాహాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బ్రేకింగ్ అప్డేట్స్ పై మా ఢిల్లీ కరెస్పాండెంట్ ప్రశాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రశాంత్, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్ శ్రీశైలం. ఇక చూసుకున్నట్లుగానే బీజేపీ పార్టీలు అయితే కీలక మార్పులు అయితే వచ్చాయి. ఇక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీలో కీలక మార్పులు వచ్చాయి. ఎందుకు వెళ్తున్నాయంటే 2023, 2024 2 సంవత్సరాలకు సంబంధించి ఇటు లోక్సభ ఎన్నికలు కానీ అటు 5 రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన కానీ కేంద్రం బీజేపీ అధిష్టానం అయితే కీలక మార్పులు అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అయితే కిషన్ రెడ్డిని అయితే అపాయింట్ చేసింది. అలాగే ఎలక్షన్ కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్ని అయితే ఇప్పుడు కీలకంగా బాధ్యతలు ఇచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 నేతల్లో కీలక మార్పులు అయితే తీసుకొచ్చారు. అలాగే ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు జాతీయ కార్యవర్గ సభ్యునిగా అయితే అపాయింట్మెంట్ అయితే చేయబోతున్నారు. మరి అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరిని అయితే ఇప్పుడు కీలకంగా ఇప్పుడైతే చేయబడిపోతున్నారు. మొత్తంగా 2 రాష్ట్రాల్లో ఇప్పుడు కీలక మార్పులు అయితే చేయబోతున్నారు. 2023, 24 ఇటు 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఇటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ పార్టీ కీలక అడుగులేస్తూ ముందుకైతే వచ్చింది. గత కొద్ది రోజులుగా పార్టీలో మార్పులు ఉండబోతున్నాయని వస్తున్న వార్తలకైతే నేడైతే పులిస్ స్టాప్ అయితే పడింది. బీజేపీ అధిష్టానం అయితే కీలకంగా అపాయింట్మెంట్ లెటర్లు అయితే బయటికి మీడియాకి అయితే రిలీజ్ చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు వస్తున్న వార్తలు ఒక ఎత్తు అయితే బీజేపీలో ఇప్పటి నుంచి ముందడుగు మరోవైపు బీజేపీలో ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకోవచ్చు మనం బీజేపీ పార్టీకి సంబంధించి ఇటు కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తున్న కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా అపాయింట్మెంట్ చేస్తారన్న వార్తలకైతే ఇంతవరకు క్లియర్ కట్గా అయితే రాలేదు. కానీ ఈరోజైతే వచ్చిన వార్తలకైతే క్లియర్ అయితే వచ్చేసింది. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా అయితే కిషన్ రెడ్డి అయితే తన పదవిని చేపట్టబోతున్నారు. 2023లో ఇప్పుడు రానున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కోసం కిషన్ రెడ్డి కీలకంగా అయితే తన అడుగు ముందులేయబోతున్నారు. ఇప్పటి వరకు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా తన విధులు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ కూడా ముందడుగు వేశారు. ఇప్పుడు ఆయన పదవి
అక్కడ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రిగా తనని తీసుకోబోతున్నారు. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోము వీర్రాజు ఇప్పటివరకైతే అధ్యక్షుడిగా పదవిని చేపట్టారు. కానీ ఇప్పుడు ఆయనకి ఫోన్ చేశారు జేపీ నడ్డా. ఆయన ఫోన్ చేసిన తర్వాత మీరు కేంద్ర పదవిలోకి మీరు రాబోతున్నారు, మీ సేవలు కేంద్రం వినియోగించబోతుంది, సో మీరు పార్టీని రాజీనామా చేయాలంటూ కూడా ఆయనకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఈ పార్టీకి సంబంధించి కీలక నేతలు ఇద్దరు కూడా వాళ్ళు పార్టీ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు కేంద్రంలోకి వారిద్దరిని ఇటుపక్క బండి సంజయ్ని, అలా పక్క అటు ఆంధ్ర నుంచి సోము వీర్రాజు ఇద్దరు నేతలను కూడా కీలకంగా కేంద్రంలోకి తీసుకుపోతున్నారు. ఇక 2023 తెలంగాణ రాష్ట్రాల ఎన్నికలు కానీ, అటు 2024 ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు కానీ రెండుకు సంబంధించి బీజేపీ పార్టీ అయితే ముందుకెళ్ళిపోతుంది. ఇలాగే ఆంధ్ర, తెలంగాణ మిగతా రాష్ట్రాలు కూడా మొత్తం 6 రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం ఒక నూతనంగా అయితే బీజేపీ పార్టీలో అధ్యక్షులను మార్పులు చేస్తూ రానున్న ఎన్నికల కోసం అయితే తన అడుగులైతే ముందుకేసింది. గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో మోడీ అధ్యక్షతన, అలాగే అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ నలుగురు కీలకంగా అయితే పార్టీలో ఉన్న ఏ ప్రాంతాన్ని ఎవరు నియమిస్తే బాగుంటుందనే అంశాలు కూడా కీలకంగా అయితే జరిగాయి. వాటన్నిటికి కూడా ఒక క్లియర్ కట్గా అయితే ఈరోజైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో కాబట్టి బీజేపీ పార్టీ ముందుకెళ్తుంది. ఇప్పుడు జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ పార్టీ తన అడుగైతే మార్చుకుంది. బీజేపీ అంటే ఇప్పుడు కర్ణాటక ఫలితాలు మరి ఇతర రాష్ట్రాల మీద పడకుండా అంటే ఇప్పుడు కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వారిని తీసుకొచ్చి రాష్ట్రాల్లో పెడితే వాటి ప్రభావం రాష్ట్రాల మీద పడుతుంది. సో కాబట్టి అవన్నీ ముందుకెళ్తారు కాబట్టి సో బీజేపీ పార్టీ తన అడుగు ఇప్పుడు రాష్ట్రాల వైపు వెళ్తుంది. మరి క్లియర్ కట్గా చూసుకోవాలి రానున్న ఎన్నికలకి బీజేపీ పార్టీ ఈ వ్యూహాలు ఎంతవరకు రాష్ట్రాల్లో ఫలించబోతున్నాయి అంశాలు చూసుకోవచ్చు. శ్రీశైలం. ఎస్, దేశవ్యాప్తంగా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయంతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం 2 తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను మార్పు చేసింది. ఎలాంటి పరిణామాలు తెలుగు రాష్ట్రాలలో భవిష్యత్తులో చోటు చేసుకోబోతున్నాయనేటువంటి వేచి చూడాలి. మిడ్ డే డిబేట్లో పాల్గొన్న వక్తలకు ధన్యవాదాలు తెలుస్తున్నాయి. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.